అందరికీ నమస్కారం. అందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు. ఇవాళ నేను కూడా కుంకుమార్చన చేయించిన అమ్మవారి దగ్గర చాలా అనిపించింది. చాలా పూజ చేయిస్తున్నప్పుడు అమ్మవారిని చూస్తే చాలా శక్తి స్వరూపిణిగా ఆ శక్తి అంతా అమ్మవారిలో నిగుడీకృతమై ఉన్నది. స్త్రీ కూడా ఇంత ధైర్యవంతురాలిగా ఎంత ఇదిగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే. ముందు చూస్తేనేమో శాంత స్వరూపిణిగా అభయహస్తనిస్తూ ఆశీర్వదిస్తున్నట్టు కనబడుతుంది. ఆ ఎర్రటి రంగు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని బంగారు గాజులు, చేతి నిండా గాజులు, మెడ నిండా నగలు, తలపైన కిరీటము, చెవులకి ఆభరణాలు, ముక్కు పొడుక ఎన్ని పెట్టుకొని ఇంత మంచి అందమైన బొట్టు పెట్టుకొని ఎంత అందంగా కనిపించే అమ్మవారు ఆ ఎర్రటి చీరలో ఎంత బాగా సుకుమారిలాగా కనిపించే అమ్మవారికి వెనకాల ఏమున్నాయి? అన్ని యుద్ధ వాతావరణం, మొత్తం శంఖము, త్రిశూలము, ఒక చేతిలో త్రిశూలము, శంఖము, బాణము, గొడ్డలి, ఇంకేమున్నాయి, పెద్ద చాకు ఉంది, ఇంకేమున్నాయి, సుదర్శన చక్రము, ఇవన్నీ పెట్టుకొని అమ్మవారు అన్ని చేతులతో ఇన్ని పెట్టుకుంది కదా. అమ్మవారి లోపల ఏమున్నాయి? లోపల ఇంకెవరెవరు ఉన్నారు? అమ్మవారి లోపల శ్రీ మహాలక్ష్మి ఉంది, పార్వతీదేవి ఉంది, సరస్వతీదేవి ఉంది, మహిషాసుర మర్దిని కూడా, మహాకాళి కూడా, ఇవన్నీ స్వరూపాలు అమ్మవారిలో ఉన్నాయి కదా. అన్నపూర్ణాదేవి ఉంది, ఇవన్నీ స్వరూపాలు అమ్మవారిలో ఉన్నాయి కదా. ఒక్క అమ్మవారిలో అవసరమైతే అలంకార స్వరూపిణి ఆశీర్వదించే చేతులే, అలా అవసరమైతే యుద్ధం కూడా చేయగలము అని చెప్పి అమ్మవారు నిరూపిస్తున్నది. అవసరమైతే అలంకార ప్రియురాలు ఆశీర్వాదాలే కాదు, మహిషాసుర మర్దిని, మహాకాళి అని కూడా అమ్మవారు మనకు చెప్తుంది కదా. అమ్మవారి లోపల ఇన్ని స్వరూపాలు ఉన్నాయి కదా. మరి మనము కూడా ఆమె స్వరూపమైన మనం కూడా, స్త్రీ శక్తి స్వరూపమైన మనం కూడా రోజు రోజుకి మనం కూడా అప్డేట్ అవ్వాలి. మహిళలు అంటే వాళ్ళకి ఏం తెలుసు? ఇంటి పని, వంట పని చేసుకొని టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి ఏమి తెలుసు అని చెప్పి అపోహ ఉన్నది. ఎంతోమంది రాజకీయాల్లో ఉన్న మహిళలు కూడా వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు చాలామంది. మహిళలు అంటే ఏదో దిష్టి బొమ్మల్లాగా, కీలు బొమ్మల్లాగా అక్కడ కూర్చుంటారు అంతే, వాళ్ళకి ఏమీ తెలియదు అనే అపోహ ఉంది. కానీ మనం కూడా ఒక మహిళగా జ్ఞాన సంపదను పెంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆశీర్వాదమే కాదు, అన్నపూర్ణాదేవే కాదు, మహిషాసుర మర్దిని, మహాకాళి అని కూడా అమ్మవారు నిరూపించింది కదా. మనం కూడా జ్ఞాన సంపదతో పాటు ధైర్యాన్ని కూడా చాలా పెంపొందించుకొని, లోక జ్ఞానాన్ని పెంపొందించుకొని, ధైర్యాన్ని కూడా పెంపొందించుకొని సమస్యలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకుండా ఆ సమస్యలను మెల్లమెల్లగా ఆలోచనతో పరిష్కరించుకొని మేము ముందుకు కదిలిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలతో మీ కవిత.